ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? నాకు మాది లవ్ మ్యారేజ్ మేడం. 6 ఇయర్స్ అవుతుంది. మా మామయ్య మేడం. నాకు ప్రెగ్నెన్సీ మేడం పెళ్లి కాకముందు. ఆ, నేను అతనికి చెప్పాను నేను ప్రెగ్నెన్సీ పెళ్లి చేసుకో అంటే అతను జోక్ గా అనుకున్నాడు మేడం. సీరియస్ గా అనుకోలా. అంటే మీరు పెళ్లికి ముందే ఫిజికల్ గా కలిసేసారా? అవును మేడం. నీకెలా తెలిసింది? నువ్వే చిన్న పిల్లవి, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని నీకెలా తెలిసింది? మా మామయ్య కూతురు హాస్టల్లోనే అక్కడే చదువుకుంటుంది. ఆ అమ్మాయి నర్సింగ్. ఆ అమ్మాయి చెప్పింది మేడం ఇలా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. అప్పుడు ఏం చేయాలో తెలియక ఆ అమ్మాయి ఇంకా టాబ్లెట్స్ తెచ్చి ఇచ్చేసింది మేడం. ఓహో, ప్రెగ్నెన్సీ పోయింది నీకు. ఆ, తాళి ఎక్కడ కట్టాడమ్మా నీకు? మేడం. గుళ్ళో. మేడం. పెళ్ళి అయిపోయినాక మీ అత్త వాళ్ళ ఇంటికి కాపురానికి వెళ్ళావా నువ్వు? వెళ్ళండి మేడం. మీ అత్తవి హెరాస్మెంట్ చేయలేదా నిన్ను? చేసింది మేడం. అక్కడ అబ్బాయి తాగి ఒకసారి మళ్ళా అలాగే తాగుతా ఉంటే డైరెక్ట్ వెళ్ళి అడిగే లోపలికి ఆ అబ్బాయి ఎలా అంటే అలా కొట్టేసాడు. అప్పుడు ప్రెగ్నెన్సీ నేను. మళ్ళీ మళ్ళా ప్రెగ్నెన్సీ. తర్వాత ఇంతకీ డెలివరీ అయ్యిందా అవ్వలేదా నీకు? అంటే నేను ప్రెగ్నెన్సీ మీద మా ఫ్రెండ్ నాకు వాళ్ళు తెలియకుండా నాకు డబ్బులు ఇచ్చారు మేడం. ఒక 200. ఎందుకు అబార్షన్ చేయించుకోమనా? అవును అవన్నీ మా నాన్న విన్నాడు మేడం. ఇంకా అప్పుడు పిలిపించి విడాకులు తీపించాడు. ఎన్నికి బాధలు ఎలా కాలం పడలేము, నువ్వు కొట్టించుకోవడం మేము బాధలు పడ్డాం అవసరమా, ఈ బిడ్డంటే మేము సాగుకుంటావులే ఓకే అని చెప్పాడు మేడం. అప్పుడు అంటే పెద్దవాళ్ళలోనే మాకు విడాకులు అయిపోయింది మేడం. సో 3 months తర్వాత నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే డెలివరీ అయ్యేంత వరకు కూడా ఇక అతని దారి అతను, నీ దారి నువ్వే ఉన్నారు. విడాకులు తీసేసుకొని, విడాకులు తీసుకున్నాక నీకు ఒక ఆడపిల్ల పుట్టింది. మరి పాప పుట్టిందని చెప్పారా చెప్పలేదు? పాప పుట్టిందని చెప్పారా చెప్పలేదా? చెప్పాను మేడం. నేను నాన్నకి వాళ్ళు తెలియకుండా ఫోన్ చేసి చెప్పాను మేడం నా పాప పుట్టింది అని. అంటే పాప ఫోటో పెట్టు అన్నాడు. నాకు ఆడ ఏం చేశారో నాకు తెలియదు మేడం. నా బిడ్డ ఆడికి వెళ్తే రాదు మేడం. నన్ను చూసి మా డాడీ కావాలి నువ్వు వద్దు అని వేస్తుంది మేడం. బిడ్డలు లేకుండా నేను ఉండలేను మేడం. అదేంటంటే పిల్లలు నిద్ర తీసేసి నాకు ఆడుకొని వెళ్ళి చచ్చిపోను. వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఎటువంటి సమస్యకైనా తనదైన శైలిలో పరిష్కారం చూపించే ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య మేడం ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే శ్వేత. మేడం ఎప్పట్లానే మనతో పాటు తన సమస్యని మీ దగ్గర సొల్యూషన్ తీసుకోవడానికి కాలర్ రెడీగా ఉన్నారు. ఒకసారి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం. షూర్ శ్వేత, మాట్లాడు. మేడం నమస్తే మేడం. మేడం నమస్తే మేడం. మేడం రమ్య మేడం మనతో ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో ఒకసారి రమ్య మేడంకి చెప్పండి మేడం. హలో అమ్మా, మీ ఎక్కడి నుంచి, ఏంటి మీ పేరు? మేడం మాది నెల్లూరు జిల్లా మేడం, కొడవలూరు మండలం, కొడవలూరు మేడం. నా పేరు పూజిత మేడం. పూజిత, ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? నాకు మాది లవ్ మ్యారేజ్ మేడం. 6 ఇయర్స్ అవుతుంది. మా మామయ్య మేడం. ఓకే, సొంత మామయ్యనే లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. చేసుకుని 6 ఇయర్స్ నుంచి కూడా నేను ఇలాగే బాధలు పడతానే ఉన్నాను మేడం. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అతని మీద కేసు పెట్టడం, ఇలాగే బాధలు పడతానే ఉన్నాను మేడం. ఏం చేస్తాడు మీ హస్బెండ్? మా హస్బెండ్ ఏం చేయడు మేడం. ఇంటి దగ్గరే ఉంటాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఉండి ఎక్కడికి పోవద్దు, నేను కష్టపడి దాపుకొని చిన్నప్పటి ఏ కష్టము చేయడు నువ్వు అని అంటాడు. అది నేనే పోతాను అని అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎవరిని చూసుకోవడానికి వెళ్తావు? కాదమ్మా, ఏ పని చేయనోడిని ఖాళీగా కూర్చొని ఎట్లా లవ్ చేసావు తల్లి? అంతకుముందు పెయింట్ పనికి అలా వెళ్తున్నాడు మేడం. పెయింట్ పనికి వెళ్తున్నాడు కదా అని నువ్వు లైన్ వేసావు. తీరా చూస్తే పెళ్లి అయిన దగ్గర నుంచి మేడం లేదు మేడం. అసలు నేను అసలు మా మావయ్యని చేసుకుంటానని కూడా నేను కలగలేదు మేడం. నా వెంట 9 సంవత్సరాలు ఇష్టపడు స్కూల్కి వెళ్ళే టైంలో, కాలేజీకి వెళ్ళే టైంలో ఇష్టపడు అని చెప్పి అతనే పడి అలా చేశాడు మేడం. ఓ మీ మావయ్య నీ వెనకాల 9 ఏళ్ళు తిరిగితే నువ్వు ఎప్పుడు పడిపోయావమ్మా మీ బావకి? నేను 10th క్లాస్ లో మేడం. మీ పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుందా ఇప్పటికి? అవును మేడం. 10th క్లాస్ అంటే నీ పెళ్లి టైంకి నీ వయసు ఎంత? అప్పుడు 17 ఏళ్ళు మేడం. 17 ఏళ్ళకి నీకు పెళ్లి చేస్తారా? మైనర్. 17 ఏళ్ళు కావలేదు మేడం. 18 ఏళ్ళకి మేడం.
18 కూడా చట్ట ప్రకారం నేరమే మరి. ఏదో కవర్ చేయడానికి చూసావు గానీ. పోనీలే కానీ ఇప్పుడు మీ మీద ఎవడ కేసు వేయడు గానీ టెన్షన్ పడకు. సో 18 ఏళ్ల వయసులోనే మీ బావ అప్పటికి 9. అంటే మా బావతో వెళ్ళిపోయాను మేడం వాళ్ళ ఇంటికి. ఆహా! నువ్వే లేచిపోయి వెళ్ళిపోయావా? అయితే ఆ కాలేజీ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు అబ్బాయి. ఎందుకు? మీరు చుట్టాలే కదా! కలిసి 2 కుటుంబాలు ఒప్పుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా! మా మామయ్య చనిపోక ముందు మా నాన్నని అడిగాడు మేడం. ఆ! ఓకే. మీ నాన్న ఎవరు అన్నాడా? అడిగితే మా నాన్నకి ఇష్టం లేదు మేడం. ఎందుకు? అందుకని వాళ్ళ నన్ను కుటుంబం బయట పెట్టలేరు. వాళ్ళ కుటుంబం మంచిది కాదా? ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళ అమ్మ మంచిది కాదు అనని. గయ్యాళి గంపా? లేకపోతే క్యారెక్టర్ అవును మంచిది మేడం. కాదా? అవును మేడం. ఎంతమంది పిల్లలు వాళ్ళు? వాళ్ళకి 2 పిల్లలు మేడం. వాళ్ళ అక్క, అబ్బాయి. ఒక్కడే కొడుకు. అవును మేడం. ఆస్తులేంటి గట్టిగా ఉన్నాయా? ఒక స్థలం ఉంది మేడం. ఇంతకు ముందు రీసెంట్ గా స్థలాలు ఇచ్చారు కదా, అదొకటి వచ్చింది మేడం. ఏది గవర్నమెంట్ స్థలాలు? అవును మేడం. అది వీళ్ళు కష్టపడి సంపాదించినట్టు కాదు కదా! కాదు. మరి వీళ్ళ కష్టార్జితంతో వారసత్వంగా వచ్చిన ఆస్తులు గట్రా ఏమైనా ఉన్నాయా? ఏం లేవు మేడం. అంటే వాళ్ళ మరి అబ్బాయి పెళ్లి ఒక స్థలం ఉంది మేడం. ఇప్పుడు అబ్బాయి లవ్ చేసి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడు. కుటుంబాన్ని పోషించడం ఎట్లాగా? రేపొద్దుట వాళ్ళ అమ్మని పోషించాలి, నిన్ను పోషించాలి, పిల్లల్ని పోషించాలి. మా అబ్బాయి ఏ పని చేయడు, కూర్చొని తింటాడు, ఉంటే ఉండు లేకపోతే దొబ్బయ్య అని ఎలా అంటది మీ అత్త? అదే మేడం. అంటే పెళ్లిగా మాకు మామయ్య చనిపోయి 3 మంత్స్ అయింది మేడం. ఆహా! మీరు ఏది అప్పటి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయి. పెళ్లి కాకముందు. ఓకే. పెళ్లి కాకముందు. అయిపోతే నాకు ప్రెగ్నెన్సీ మేడం పెళ్లి కాకముందు. ఆ! అది ఈ నేను అతనికి చెప్పాను, నేను ప్రెగ్నెన్సీ అయ్యా. ఈ ట్విస్ట్ కూడా ఉంది మీ కేసులో. నేను ప్రెగ్నెన్సీ అయ్యా, పెళ్లి చేసుకుంటావు చేసుకో అంటే అతను జోక్ గా అనుకున్నాడు మేడం. సీరియస్ గా అనుకోలా. అంటే మీరు పెళ్లికి ముందే ఫిజికల్ గా కలిసేసారా? అవును మేడం. ఎందుకు? అప్పటికి నువ్వు చిన్న పిల్లవే కదమ్మా! లవ్ అదే చేసావు. అప్పటికి ఒక 5, 6 ఏళ్ల నుంచి మీ బావ నిన్ను లవ్ చేస్తున్నాడు. ఫిజికల్ గా కలిసిపోతే ప్రెగ్నెన్సీ వస్తదని తెలీదా? మేడం నేను నిన్న అంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను. నేను వేరే వాళ్ళు ఎవరిని చేసుకోను. నాకు అవసరం లేదు అని అందరికీ తెలిసిపోయింది మేడం. ఇంట్లో వాళ్ళందరికీ అవునమ్మా. కూడా. ఆ పెళ్ళైనాక చేసుకోవచ్చు కదా ఆ పనేదో. అది పెళ్ళైనాక అబ్బాయి ఇంకేం పని ఉంటది? అంతవరకు ఒప్పుకోలేదు మేడం. హ్మ్. అప్పుడు ప్రెగ్నెన్సీ అయితే నాకు ప్రెగ్నెన్సీ అయింది అని అంటే నమ్మలేదు మేడం. నీకెలా తెలిసింది? నువ్వే చిన్న పిల్లవి. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని నీకెలా తెలిసింది? నాకు మంత్స్ రాలేదు మేడం. సరే హీట్ 3 చేసో మంత్స్ లేకపోతే 3 ఏదైనా మంత్స్ హెల్త్ దాకా ప్రాబ్లం? రాలేదు. హ్మ్. మా మామయ్య కూతురు హాస్టల్లోనే అక్కడే చదువుకుంటుంది. హ్మ్. ఆ అమ్మాయి నర్సింగ్. ఓకే. ఆ అమ్మాయి చెప్పింది మేడం, ఇలా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు చెప్పావా అతనికి అని అంటే చెప్పాను. ఆ అబ్బాయి రెస్పాండ్ కావట్లేదు అని అంటే 3 మంత్స్ మేడం. హ్మ్. అప్పుడు ఏం చేయాలో తెలియక ఆ అమ్మాయి ఇంకా టాబ్లెట్లు తెచ్చి ఇచ్చేసింది మేడం. ఓహో! ప్రెగ్నెన్సీ పోయింది నీకు. ఓహ్! ఆ బాబా! హ్మ్. ఆ తర్వాత మళ్ళా కాల్ చేసి ఇలా చేసావు, ఇలాగ నా జీవితాన్ని నాశనం చేసావు. మీ నాన్న చనిపోయిన తర్వాత వేరే అమ్మాయిని సంబంధాలు చూస్తున్నారా మా ఇంట్లో? హ్మ్. అందరికీ తెలుసు కదా మన ఇష్టపడింది. సరే అనేసి నాకు కాదమ్మా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మిమ్మల్ని చేసుకోవడం ఇష్టమే. నువ్వు ఒప్పించుకోవాల్సింది మీ ఇంట్లో వాళ్ళని. మీ అమ్మా, నాన్న మీరు ఒప్పించుకోవచ్చు అంటే కదా! వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు మేడం. వాళ్ళ అక్కకి వాళ్ళ అమ్మకి. మరి ఇంక ఒప్పుకునే వాళ్ళెవరు? మీ మామయ్య ఒక్కడేనా? అవును మేడం. ఓకే. సరే. అంటే అది మీరు చిన్న కట్నం ఇవ్వరనా? ఎందుకని ఒప్పుకోపోవడానికి కారణం ఏంటి? నేను కట్నం తేలేను మేడం. ఓకే. మాది ప్యూర్ కుటుంబం. హ్మ్. ఓకే అమ్మా. నాకు వెనక ముందు బలగం ఎవరు లేరు మేడం. హ్మ్. నేను ఒక్కదాన్నే. ఓకే. నా తమ్ముడికి బలగం ఉండాలా, కట్నం తెచ్చే అమ్మాయి ఉండాలా, నువ్వెందుకు అని ఫస్ట్ లో లవ్ చేసేటప్పుడు వాళ్ళ అక్క ఎంకరేజ్ చేసింది మేడం ఆ అబ్బాయిని. హ్మ్. తర్వాత వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కానీ నుంచి రివర్స్ అయింది మేడం. ఓకే అమ్మా. ఎందుకంటే అప్పుడంటే వాళ్ళ నానంటే భయం. తర్వాత ఏమైంది? ఓకే. బయట అమ్మాయిని చేసుకుంటే కట్నం వస్తది. ఈ అమ్మాయిని ఎందుకు వదిలిచ్చేసుకోవడం బెటర్ అని ఆవిడ సలహాలు ఇస్తూ వచ్చింది మీ ఆయనకి. అప్పటికి అతను రిక్వెస్ట్ చేసి అప్పుడు నేను మాట్లాడి ఏడిస్తే ఆ అబ్బాయి నన్ను తీసుకొని వెళ్ళాడు మేడం వాళ్ళ ఇంటికి. ఆ! తీసుకొని వెళ్ళినాక వాళ్ళ అక్కని ఉరేసుకోబోయింది. ఎందుకు తీసుకొని వచ్చావు, నేను ఉరేసుకొని చచ్చిపోతాను అని. వారిని. ఈ ట్విస్ట్‌లేంటి? కాపురం కూడా మా ఇంటి పక్కనే పెట్టింది మేడం. ఓహ్! ఇప్పుడు నువ్వు కాపురం తీసుకెళ్ళి మీ ఆడపడుచు ఇంటి పక్కన పెట్టావా? లేదు, మా ఆడబిడ్డే మా ఇంటి పక్కన ఉంది మేడం. మా మామ ఆహా! చనిపోక ముందు నుంచి ఇక్కడే ఉంది మేడం. సో ఇంట్లో ఏం జరుగుతుంది? తమ్ముడి జీవితంలో ఏం జరుగుతుంది? అంతా ఆవిడ బోడు పెత్తనమే. అవును మేడం. సో నువ్వు ఆల్రెడీ
ఆయన లవ్ చేశాడని ఇద్దరు కమిట్ అయిపోయారు, ప్రెగ్నెన్సీ వచ్చింది. 3 నెలల ప్రెగ్నెన్సీ వచ్చినా ఆ తర్వాత ఎందుకు అతను నీతో మాట్లాడలా? 3 నెలలు మీరిద్దరు కలిసే ఉంటారు కదా! అవును మేడం. ఫస్ట్ నెల, సెకండ్ నెలలోనే నీకు తెలుసు నాకు డేట్ రాలేదు అని. మేడం ఒక 2, 3 సార్లే మేడం మేము కలిసింది. 2, 3 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చేసిందా అని నీ భయం అంతేనా? అవును మేడం. రాదా పాపం? నాకు వచ్చింది మేడం. వచ్చిందా? ఓకే. సరే అబార్షన్ ఎందుకు చేయించుకున్నావు? ఆ ప్రెగ్నెన్సీ తోటే వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళ ఇంటికి. అప్పటికి నేను వెళ్దామని ట్రై చేసినా అంటే నాకు ఎటు వెళ్ళడం నాకు తెలియదు మేడం. అసలు నాకు బయటికి ఎప్పుడు వెళ్ళలా నేను. అరే వాళ్ళ ఇల్లు తెలుసు కదమ్మా, మీ అత్త వాళ్ళ ఇల్లు. నన్ను హాస్టల్ వేసేసారు మేడం దూరంగా. కాదు, నీకు మీ బావతో తిరగడం తెలుసు, ఫిజికల్ గా కలవటం తెలుసు, 3 నెలల ప్రెగ్నెన్సీ డేట్ రావట్లేదని తెలుసు. మీ బావ వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలీదా? దూరంగా వేసేసారు మేడం నన్ను హాస్టల్లో. మరి ఎలా కలుసుకునే వాళ్ళు మీ ఇద్దరు? హాస్టల్కి వచ్చేవాడు మేడం అబ్బాయి, బయటికి తీసుకొని వెళ్ళేవాడు. మరి అసలు మీ ఇద్దరు కలవడానికి రూమ్ ఎక్కడ దొరికింది మీకు? అంటే మా మామయ్య వాళ్ళ ఇల్లు అక్కడే మేడం. ఇంకో మావయ్య? అంటే పెద్దవాళ్ళు. పెద్ద మావయ్య వాళ్ళ ఇల్లు మీకు ఖాళీగా వాళ్ళ ఇంట్లో నువ్వు వెళ్తావు, అతను వస్తే మీ ఇద్దరికి రూమ్ ఇవ్వాలి కదా వాళ్ళు. అంటే ఇతను అంటే మా రిలేషనే కదా, ఇష్టపడుతున్నామని తెలుసు మేడం. ఓయ్ ఇష్టపడుతున్నారని తెలిస్తే మీ ఇద్దరు రూమ్ లోకి వెళ్ళండి అని పంపిస్తారు ఎవరైనా? వాళ్ళ ఇంటికాడ ఉండేవాళ్ళు కాదు మేడం. మా ఇంటికి వెళ్ళి నాకు తాళాల దగ్గర ఉన్నాయి తీసుకోండి అని చెప్పేవాళ్ళు మేడం. వారిని ఒక వయసులో ఉన్న మగ పిల్లోడు వాళ్ళు ఒక వ్యాపారంకి వెళ్ళేవాళ్ళు మేడం. సో వాళ్ళకి తెలియకుండా మీరు కీ తీసుకునేవాళ్ళు. అవును మేడం. అది వాళ్ళు ఎవరన్నా బుద్ధున్న వాళ్ళు మీ ఇద్దరు వెళ్ళండి, మీ ఇద్దరు మా చుట్టాలే కదా, ఇద్దరు ఉండండి రూమ్ లో అని అనరమ్మా. మీరు మీరు చుట్టాలు కాబట్టి కీ ఎక్కడుందో మీకు తెలుసు, చెప్పారు. మావయ్య మేము వస్తున్నామని మీరు ఒకసారి ఫోను, ఆయన ఒకసారి ఫోన్ చేస్తే చేసాడు, లేకపోతే లేదు. ఆ కీ తీసుకొని మీరిద్దరు కలిసి మళ్ళీ గంటకి 2 గంటలకు వచ్చేవాళ్ళ? అవును మేడం. ఓకే నాన్న. అది నేను అంటున్నా, ఇప్పుడు మీ ఇద్దరికి అంత నమ్మకం ఉంది ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి. ప్రెగ్నెన్సీ వచ్చినాక నువ్వు అతనికి ఎందుకు చెప్పలేదు గట్టిగా? నాకు చెప్పాను మేడం. ఒకటికి 4 సార్లు ఫోన్ చేశాను. అక్కడికి నాకు తెలిసిన వాళ్ళని కూడా పంపించాను మేడం. పంపించి అబ్బాయి అన్ని అబద్ధం అనుకున్నాడు. ఈ అమ్మాయి ఫ్రాంక్ ఆడుతుందిలే నాతో. సరే అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటే లోపలేస్తారు తెలుసా? అది ఎంత స్ట్రాంగ్ కేసు. నువ్వు మైనర్వి, తిప్పి కొడితే అప్పుడు 17 ఏళ్ళు. 17 ఏళ్ల పిల్ల 3 నెలలు ప్రెగ్నెంట్ అంటే నువ్వు జస్ట్ సరదాగా నువ్వు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు మెడికల్ టెస్ట్ చేసి ఆయన తీసుకెళ్ళి ముందు లోపలేసినాకే మాట్లాడతారు పోలీసులు. అంత స్ట్రాంగ్ కేసు అది. నువ్వు అట్లా ఎందుకు వెళ్ళలా? పరువు పోద్ది అనుకున్నావా? అంటే అమ్మా నాన్నకి అప్పటికి ఇష్టం లేదు మేడం. దూరంగా పెట్టినారు మేడం. మీ అమ్మా నాన్నకి ఇష్టం లేదు, నిన్ను దూరంగా ఉంచారు ఈ విషయం తెలిసి. రేపొద్దుట ప్రెగ్నెన్సీ వచ్చింది మా అమ్మా నాన్నకి తెలిస్తే చంపేస్తారని భయం కూడా లేదా? భయం ఉండింది మేడం. అందుకే ఆ అమ్మాయి అందుకని ప్రెగ్నెన్సీ తీయించేసుకున్నావు. మరి తర్వాత ఎట్లా పోరాడావు నాన్న పెళ్లి చేసుకోవడానికి? ఆ అబ్బాయికి వేరే సంబంధం చూసారని తెలిసింది మేడం. అప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి టైప్ లో వెళ్ళిపోయావు. లేదు మేడం, వెళ్ళలేదు మేడం. అప్పటికి నేను అప్పటికి వెళ్ళా? నేను చచ్చిపోతాను అదే అని బెదిరించాను మేడం. మా ఫ్రెండ్ ఫోన్ తీసుకొని అప్పుడు అబ్బాయి అక్కడికి వచ్చాడు మేడం. నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసి ఆయన్నే రప్పించావు. అక్కడికి వచ్చాడు మేడం. వచ్చే లోపలికి నేను నాకు అవసరం లేదు ఎందుకు ఈ జీవితం, ఎందుకు నన్ను తాడుకున్నావు, నీ జోలికి నేను ఏమన్నా వచ్చానా, లేకపోతే నేనేమన్నా అడిగాను, నువ్వే కదా నా లైఫ్ లోకి వచ్చింది అన్ని అడిగితే అబ్బాయి తీసుకొని వెళ్ళాడు మేడం ఇంటికి. ధైర్యంగా ఇంటికి తీసుకెళ్ళాడు. పెళ్లి ఎలా జరిగింది మీ ఇద్దరికి? జరగలేదు మేడం. చెప్పు. ఇన్ని తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మాయి సైలెంట్ గా అయిపోయింది మేడం. అబ్బాయి అద్దం పాలు కొట్టేసి అమ్మాయిని ఏమన్నా అంటే బాగోదు ఒక్కరికి కూడా అని ఫైట్ చేశాడు మేడం. వాళ్ళకి ఊరేసుకోవడానికి వెళ్తే చచ్చిపో అని చెప్పాడు మేడం. అప్పుడు ఇంట్లో అద్దాలు పగలగొట్టి మరీ ప్రూవ్ చేశాడు నిన్ను తప్ప ఎవరిని చేసుకోనని. అప్పటికి మీ ఆడపడుచు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాను నువ్వు అమ్మాయిని తీసుకో. నాకు తెలియలేదు మేడం. మంచిదే ఇంక ఒప్పుకునింది అనుకున్నాను మేడం. అదేలేమ్మా, ఇక వాళ్ళైతే వద్దు సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తానంటే నువ్వే పో నేను అమ్మాయితోనే ఉంటాను అన్నాడు మీ ఆయన. అవును మేడం. తర్వాత పెళ్లి ఎలా జరిగింది? పెళ్లి అప్పటికి జరగలేదు మేడం. అదే ఎప్పుడు జరిగింది నాన్న? ఒక మంత్ 2 మంత్స్ తర్వాత నేను వాకిలి చుమ్ముకుంటా గోడ చాట్ నుండి ఫోన్ మాట్లాడుతున్నారు. అంటే ఏరే వాళ్ళు సంబంధం తీసుకొని వచ్చింది కదా. కాదు నాన్న, ఇప్పుడు 2 మంత్స్ నువ్వు ఆ ఇంట్లో పనులు చేసుకుంటూ వాకిలు ఉడుచుకుంటూ ముగ్గులు వేసుకుంటూ వంట చేసుకుంటూ కూర్చున్నావా? అవును మేడం. అంటే మా మామయ్య చనిపోయాడు కదా, పెళ్లి చేయకూడదు ఇప్పుడు. 1 year దాకా చేయకూడదని నిన్ను ముందే ఇంటికి తీసుకెళ్ళాడు కాబట్టి ఇక ఇంట్లో అన్ని నడుస్తున్నాయి.
మరి ఆ 2-3 నెలల్లో కూడా ఫిజికల్ గా కలిసారమ్మా మీరు? కలిసాను మేడం. సూపర్, ఖాళీగా దొరికిందిగా ఇల్లు. తర్వాత? అప్పుడు నేను వాకిలి ముందు గోడ షాట్ నింటే దాన్ని ఎట్టైనా పంపించేస్తాలే నేను. ఎవరు మీ ఆడపడుచా? మా అత్తమ్మ మేడం. మీ అత్త అంటుందా? ఓకే. అంటే ఇంతకు ముందు మా సంబంధం మాట్లాడుకున్నారు కదా ఆ అమ్మాయితో మేడం. వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయిని పంపించేస్తాను, ఆ అమ్మాయి నా కోడలు అవుతుంది, ఇది ఎందుకు కాబట్టి దీని మీద ఏదో ఒక నిందేసి తరిమేద్దాం బయటికి, నా కొడుకు చేత మెడబెట్టి నెట్టిస్తాను అని అనేటప్పటికి అప్పటికే గొడవ చేసేసాను మేడం. కొంచెం వినగానే నువ్వు గొడవ చేస్తావు. మా ఆయన పిలిచి ఇలాగ మీ అమ్మ అంటుంది. ఆయన అసలు మీ ఆయన దగ్గర ఏముందమ్మా? అవతలోళ్ళు ఎదురు కట్నం ఇచ్చి ఒక అమ్మాయిని మోసం చేసి ఇంట్లో పెట్టుకున్నారు 3 నెలల నుంచి. అలాంటి వాడిని చేసుకోవాల్సిన అవసరం ఏముంది అవతలోళ్ళకి? అవతలంటే ఈమె మాటలు అలా ఉంటాయి మేడం. ఈ సోది చెప్పొద్దు మేడం. సోదు కూడా చెప్పిద్దా? ఓకే. సోది చెప్పిద్ది మేడం. ఓకే నాన్న, తర్వాత? అలాగా ఇలా గొడవ చేస్తే నేను ఇంటికి వెళ్ళిపోయాను మేడం. అప్పుడే నా అమ్మోళ్ళు చిన్నగా మాట్లాడి వేరే అంటే పక్కన వాళ్ళు పెదనాన్న వాళ్ళ చేత మాట్లాడిచ్చి, అత్తమ్మ వాళ్ళ చేత మాట్లాడిచ్చి ఇంటికి వెళ్ళాను మేడం. కేసు పెట్టాను మేడం అక్కడ. అమ్మయ్యా, నా కోరిక ఇప్పుడు తీరింది. కనీసం ఇప్పుడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళావు. నన్ను పెళ్లి చేసుకోకుండా ఇలాగా వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఇలా చేస్తున్నారు, ఇలా టైం పెడుతున్నారు అని అంటే అప్పుడు ఉండి అబ్బాయిని పిలిపించారు మేడం అక్కడికి. ఏంట్రా వెళ్ళిపోయినాక పెళ్లి చేసుకోవా, పెళ్లి చేసుకోకుండా అన్ని అమ్మాయిని వాడేసి అంత పంపించేద్దాం అనుకుంటున్నారా, అంత ఆషామాషిగా ఉన్నారా ఆడపిల్లలు మీకు అని బెదిరించారు మేడం పోలీసులు. అప్పుడు అబ్బాయి అక్కడే తాళిబొట్టు కట్టాడు మేడం. పోలీస్ స్టేషన్ లో తాళి కట్టాడా? పోలీస్ స్టేషన్ లో తీసుకొని వచ్చి మాట్లాడేసి, సార్ నేను పెళ్లి చేసుకుంటాను సార్ అమ్మాయిని అని చెప్పి, అప్పటికి మా నాన్న మా అమ్మ ఉండి వదిలేసి అయిపోయింది. ఏమైపోయింది? ఏం దులిపేసుకున్నారమ్మా ఇక్కడ మీరు? ఆ అబ్బాయి మిమ్మల్ని వాడేశాడు, ప్రెగ్నెన్సీ తీసుకొచ్చాడు, తీసుకెళ్లి 3 నెలలు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. నిన్ను ఇంకొకళ్ళు పెళ్లి చేసుకుంటారా? వదిలే అంటే వదిలేసి ఎందుకులే అని చెప్పేటప్పటికి అప్పటికి నేను ఎలికల మందు తాగేశాను మేడం. ఎందుకు ఈ లైఫ్ ఎందుకులే అని ఎలుకల మందు తాగేశాను మేడం. పక్కన ఇంటి ఆంటీ ఉంది, ఆంటీ తీసుకోపోయి చెల్లు పుంచారు కోసి కక్కిచ్చేసింది మేడం. వారిని, నీకు ఎలుకల మంది ఎక్కడ దొరికింది? ఇంట్లో ఉంది మేడం. అప్పుడు అబ్బాయికి మా అమ్మ మా నాన్న తెలియకుండా ఫోన్ చేసి, నీ వల్ల అమ్మాయి ప్రాణం పోవాలా, ఎందుకు ఇలా చేస్తున్నావు తీసుకోపోయి. తాళి ఎక్కడ కట్టాడమ్మా నీకు? మేడం తాళి ఎక్కడ కట్టాడు? ఇంట్లోనా, గుళ్ళోనా, లేకపోతే గుళ్ళో? మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయా మీ దగ్గర? సూపర్, 2 సార్లు పెళ్లి. చెప్పు. అయిపోయినా తీసుకొని వెళ్ళినాక తర్వాత అమ్మ వాళ్ళంటే అబ్బాయికి పడట్లా, ఇద్దరు అరుచుకున్నారు. నన్ను తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు అబ్బాయిని కొట్టారు, బ్లడ్ వచ్చింది. అందుకని అమ్మ వాళ్ళంటే ఇష్టం లేదు. కాదమ్మా, నీదేదో వీర ప్రేమికుల కథలాగా చెప్తున్నావు. అందుకని నేను మాట్లాడకుండా నేను కూడా గొమ్మగా అయిపోయాను మేడం. అంటే అమ్మ వాళ్ళు బాతులు వేసుకుంటున్నారు మేడం. నేను 6 నెలల దాకా చూడలేమమ్మా, మేము ఊర్ల మీద ఉంటాము, వచ్చి ఒకసారి చూసేసి వెళ్ళు, ఇంట్లో బీరువా అవి ఉన్నాయి కదా అయితే ఇచ్చేసి ఆమె వెళ్ళిపో, డబ్బులు ఇస్తాము గాడికి అని చెప్పే లోపలికి నేను చెప్పాను మేడం. అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారంట, చూడలేను నేను, వెళ్ళాలి చూడడానికి, రా వెళ్దాము అని అన్నాను మేడం. పెళ్లి అయిపోయినాక మీ అత్త వాళ్ళ ఇంటి కాపురానికి వెళ్ళావా నువ్వు? వెళ్ళాను మేడం. అక్కడ ఎంతకాలం ఉన్నావమ్మా? అక్కడ 5 months మేడం. మీ అత్తవి హెరాస్మెంట్ చేయలేదా నిన్ను? చేసింది మేడం. మీ ఆడపడుచు? మా ఆడపడుచు బాతుల కాడికి వెళ్ళిపోయారు మేడం వాళ్ళు. ఓకే. వెళ్ళిపోతే అప్పుడు ఉండి అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా లేదు మేడం. అప్పుడు బాతులు చచ్చిపోతున్నాయని మా అత్తమ్మ కూడా వాళ్ళతో వెళ్ళింది మేడం. అక్కడే పక్కనే ఊర్లోనే వేసినారు అప్పుడు. ఓకే అమ్మా. వేసుండి ఈ అబ్బాయి ఉండి ఇలాగా నాకు నచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్తావా నువ్వు అని మొహం వాళ్ళు అంతా కమిలిపోయింది మేడం కొట్టడం. ఏది మీ అమ్మ నాన్న అతన్ని కొట్టారని అతను నువ్వు మీ ఇంటికి వెళ్ళావని చెప్పి కొట్టాడు? వెళ్ళలేదు మేడం, వెళ్తానన్నందుకు. చెప్పు. అప్పుడు వాళ్ళ అక్క ఫోన్ చేసి ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నాడు మీ తమ్ముడు, అప్పుడే వద్దంటున్నాం కదా, నన్ను ఎందుకు ఇంత దూరం తెచ్చి టార్చర్ పెడుతున్నాడు, చదువుకునే దాన్ని నాశనం చేశాడు,
అని అడిగితే వాళ్ళ అక్క తీసుకోపోయి ఒక రోజు నైట్ గుడిసెకాడ పెట్టుకునింది మేడం. నిన్న అవును మేడం. మీ చెప్తాను కదా ఆడబడుచు మేము నిన్న ఫ్యామిలీ వాళ్ళ స్టోరీ. మీ ఆడబడుచు నిన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఇంటికి కాదు కదా మేడం, గుడిసె దగ్గరికి. గుడిసె దగ్గరికి తీసుకెళ్ళింది. ఏది ఆ ఏదో బాతులు పెంచే బాతులు. చోట. అవును మేడం. ఓకే అమ్మా. అక్కడికి తీసుకొని వెళ్తే ఆ అబ్బాయి మళ్ళీ నైట్ ఫోన్ చేసి ఆ పిల్లని పంపించి నేనేం కొట్టనులే తీసుకొని వెళ్తాను ఉమ్, అని అన్నాడు మేడం. అప్పుడు పట్టుకొని కాలు పట్టుకొని ఏడ్చాడు మేడం, నేను కొట్టను నిన్ను, నువ్వు వెళ్ళగాక ఎక్కడికి, నువ్వు వెళ్ళిపోతావని భయం నాకు, ఉమ్, అందుకే కొట్టాను అని ఏడ్చాడు మేడం. తర్వాత సరే సరే ఒక్కసారన్నా వెళ్ళి అమ్మని చూసేద్దామని అంటే వెళ్ళాను మేడం అక్కడికి. మా అమ్మ మా నాన్న అడిగాడు మేడం ఏంటి దెబ్బలు ఎన్ని అంటే, మునగ చెట్టు మీద నుంచి పడిపోయానని చెప్పాను మేడం. వారిని నువ్వు మునగ చెట్టు ఎందుకు ఎక్కుతావమ్మా? మా ఇంటి అంటే మా సొంత ఇల్లు, అమ్మ నాన్న సొంత ఇంటి వెనకాల మునగ చెట్టు ఉంది మేడం. ఎక్కేదాని ఏంటి అంతకుముందు? ఎక్కేదాన్ని అది అందుకని పడ్డావని నమ్మారు. భూప్రపంచంలో ఎవరు నమ్మరు. ఓకే. ఆ తర్వాత వెళ్ళిపోయారు మేడం. వెళ్ళిపోయిన తర్వాత ఉండి మళ్ళా కొట్టాడు మేడం. దేనికాడ తాగొస్తున్నాడు, ఊరికే తాగొస్తున్నాడు. నాకు అబ్బాయి తాగుతాడని అంతవరకే తెలుసు కానీ గంజాయి తాగుతాడని నాకు తెలియదు. ఓర్ని అవి కూడా దొరుకుతాయా? నీ కేసులో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో తెలుసా? పైగా నన్ను మాట్లాడినట్ల మధ్యలో మొత్తం వినండి మేడం అంటున్నావు. చెప్పు. మేడం చాలా ఉన్నా మేడం. చాలా ఉందా ఇంకా? చెప్పమ్మా చెప్పమ్మా, వింటాను, పూర్తిగా వింటా, చెప్పు. వాళ్ళ మేనత్త వాళ్ళ ఇల్లు ఖాళీ మేడం. ఉమ్, వాళ్ళ అక్క వాళ్ళు ఉంటే వాళ్ళ అక్క వాళ్ళు బాతుల దగ్గరికి వెళ్ళిపోయారు, ఇల్లు ఖాళీ కదా. అవును. అప్పుడు ఇంట్లో తాగుతున్నాడు అబ్బాయి తలుపు వేసుకొని. ఉమ్, ఏం చేస్తున్నాడు, ఏంటి ఎంతసేపు పిలిచినా కూడా రావట్లేదు, నన్ను అంగడ పంపించట్లేదు, ఈ అబ్బాయి అన్న ఎవరన్నా పంపించట్లేదు అని వెళ్ళాను మేడం. మళ్ళీ ఏంటి ట్విస్ట్? నేను వెళ్ళే లోపల డస్టింగ్ టేబుల్ కింద దాబెట్టేశాడు మేడం గంజాయి అదంతా. ఫోన్లే. అది వాసన వచ్చింది మేడం. ఏం తాగుతున్నావు ఏంటి అని అంటే, ఏం తాగట్లేదులే ఏం లేదులే పాప అని తరిమేశాడు మేడం. తర్వాత ఆ అబ్బాయి బయటికి వెళ్ళి నాకు ఫ్రెండ్స్ దగ్గరికి నేను వెళ్ళి చూస్తే గంజాయి మేడం. ఓకే. మీ ఆయనకి అంత డబ్బులు ఎక్కడే? తిండి పెట్టడానికి డబ్బులు ఉండవు గాని. అత్తం ఇస్తుంది మేడం. ఎంత సంపాదిస్తుంది మీ అత్త? మమ్మల్ని అందరినీ ఆమె మేడం సాగేది. ఎంత సంపాదిస్తుంది మీ అత్త? 2 రోజులు ఉండకపోతే 5,000 7,000 అడిగేస్తుంది మేడం. సూపర్. ఏం పని చేస్తుంది? సోది చెప్పిద్ది మేడం. కాదు నాన్న, మీ అత్త ఈ రోజుల్లో ఇంకా సోది 5,000 ఖర్చు వచ్చే అంత వింటున్నారా జనాలు? ఏమో మేడం తెలియదు, నాకైతే నిజంగానే మీ అత్త సోది చెప్పిద్దా? ఇప్పుడు నువ్వు చెప్తున్న సోది అంటే మా చిన్నప్పుడు ఎప్పుడో చూసావు. సోది చెప్తానమ్మా అని వస్తారు చూసావరా వెళ్ళమ్మట, ఆ పని చేస్తుంది మీ అత్త. అవును మేడం. అయితే నాకైతే డౌటే మేడం, అబ్బాయితో కూడా నన్ను ఇంత డబ్బులు యాడ్ నుంచి సోది చెప్పే వాళ్ళకి ఒక 50 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి సోది చెప్పించుకుంటారు. 5,000 10,000 వచ్చేస్తాయి 2-3 రోజులకి. ఇప్పుడు పెంచారేమో మ్యామ్. మేడం. కళ్ళలో చేస్తుంది మేడం, కానీ 1 రూపాయి మా చేతిలో పెట్టదు మేడం. ఓకేనండి, పోన్లే ఎక్కడో ఒకటి డబ్బులు అయితే తెస్తుంది సోదులు చెప్పి. ఓకే మేడం. అక్కడ అబ్బాయి తాగి ఒకసారి మళ్ళా అలాగే తాగుతా ఉంటే డైరెక్ట్ వెళ్ళి అడిగే లోపలికి ఆ అబ్బాయి ఎలా అంటే అలా కొట్టేశాడు. అప్పుడు ప్రెగ్నెన్సీ నేను. మళ్ళీ మళ్ళా ప్రెగ్నెన్సీ. ఓకే నాన్న. నాకు తెలియదు ప్రెగ్నెన్సీ అని, నాకు తెలియదు అసలు. కొట్టే లోపలికి మా అమ్మకు ఫోన్ చేసి ఇలా కొడుతున్నాడు చేస్తున్నాడు అని అంటే మా అమ్మను పంపించింది మేడం. మా అమ్మను పంపించేలాక అబ్బాయి అట్ట వెళ్ళే లోపలికి మా అమ్మమ్మ దగ్గరికి గబగబ 2 జతలు సర్దుకొని వెళ్ళిపోతా ఉంటే అబ్బాయి ఎదురు పడ్డాడు మేడం. ఓకే అమ్మా. మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాడా అలమాకు అని? లేదు మేడం. ఎక్కడికి వెళ్ళి చంపేస్తాను నిన్ను, వెళ్తే ఇక్కడే పాతేసేస్తాను అని అన్నాడు మేడం. లేదు 2 రోజులు ఉండేసి వస్తాను అని అంటే ఆ గుమ్మగా అయిపోయాడు మేడం. ఓకే. నెక్స్ట్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాక నాకు కళ్ళు తిరగడం వామిటింగ్ అవడం అంటే మా అక్క ప్రెగ్నెన్సీ టెస్ట్ తెచ్చుకోకు అని చెప్పి చెప్పింది మేడం. అక్కడ మా అక్క చూసింది మేడం, నువ్వు ప్రెగ్నెన్సీ అని అనింది మేడం. ఓకే. సరే నేను ప్రెగ్నెన్సీయే కదా అని చెప్పి మా ఆయన ఫోన్ చేసి నేను ప్రెగ్నెన్సీ ఇలాగా నన్ను వచ్చి తీసుకోపో అని అంటే వచ్చాడు మేడం. 3 months అయింది మేడం. 3 months తర్వాత 3 months దాకా బాగా చూసుకున్నాడు మేడం. సూపర్. తర్వాత 3 months తర్వాత అమ్మ వాళ్ళు లేరు కదా, అత్తమ్మ వాళ్ళ ఇంటికనే వెళ్దాం, అదే కదా నా పుట్టిల్లు, ఇంకా అమ్మ వాళ్ళ పుట్టిల్లే చేసేసి వద్దాము, బిడ్డకు మంచిదంట అని అంటే ఎక్కడికి వెళ్ళేది, ఎవరిని పెట్టుకోవడానికి వెళ్తాం అక్కడికి. మీ అత్త వాళ్ళ ఇంట్లో ఎవడుంటాడమ్మా మీరు తప్ప అని అంటున్నారు. అమ్మమ్మ అంటే మా అత్తమ్మ కొడుకు ఉన్నారు, ఇంకొక అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలే ఉన్నారు మేడం. ఓకే. వెళ్దాము అని అంటే వద్దులే ఎవరిని పెట్టుకోనావు నువ్వు అని కాల్ ఇచ్చాడు మేడం కడుపు మీద. ఉత్తునే ఎందుకు కొడతాడమ్మా మీ ఆయన? మేడం కోపం మేడం, కోపిస్ట్ మేడం, ఎక్కువ కోపం మేడం. ఆ ముందు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు లవ్ లో ఎప్పుడు కొట్టలేదా? అప్పుడు ఏం కోపడలేదు మేడం. ఓకే. నెక్స్ట్ తర్వాత ఏమైందో చెప్పాలి, బ్రీఫ్ గా చెప్పాలి మేడం. ఆ
ఉమ్, ఏంటి అని చెప్పాను మేడం. అప్పుడు ఆ అబ్బాయి అంటే మా పెదనాన్న వాళ్ళు వచ్చినారు మేడం అప్పుడే పక్కన ఇంటికి. ఆ, వస్తే పెదనాన్న ఇలా చేస్తున్నాడు అంటే వాళ్ళు తెలుసు కదా దాని నోరుకి పోలేము వాళ్ళ అమ్మ నోరుకి. ఆ, అందరూ అందరూ ఎప్పుడెప్పుడు చస్తుందని కోరుకుంటున్నారు, ఇది చావట్లేదు, నీ కాపురం నిలబడును అని బాగా తిట్టాడు మేడం. కాదమ్మా ఇక్కడ మీ అత్త చేసిన పనే ఉంది, మీ ఆయన కదా నేను కొడుతున్నది, మీ అత్త ఇంకా. చేసింది ఏడకరా నీ భార్య పోయేది ఆడికి ఏడికి, ఆహా, వాళ్ళ కేంద్ర నువ్వు పోయేది, ఆ, వాళ్ళ కేంద్ర నువ్వు పోయేది, వాళ్ళ ఇంటి కాడేంద్ర నువ్వు ఉండేది అని బాబా అంటే పుల్ల పెట్టేసింది మేడం. ఓకే అమ్మా. తర్వాత ఇంతకీ డెలివరీ అయ్యిందా అవ్వలేదా నీకు? అంటే నేను ప్రెగ్నెన్సీ మీద మా పైన నాకు వాళ్ళు తెలియకుండా నాకు డబ్బులు ఇచ్చారు మేడం ఒక 200. ఎందుకు అబార్షన్ చేయించుకోమనా? ఆ నుంచి మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపో అమ్మకాడికి హైదరాబాద్కి అని అన్నాడు మేడం. ఆ, అప్పుడు నేను 200 అమ్మమ్మని ఆటో మాట్లాడుకుని ఇక్కడికి వచ్చేసాను మేడం. నెక్స్ట్. వచ్చేసినాక అమ్మమ్మ పింఛన్ వచ్చినాక నా మెట్లు కాలు మెట్లు అమ్ముకొని వాళ్ళు వెళ్ళాను మేడం. ఇక్కడ నుంచి ఓనర్ వెళ్తుంటే ఆయన తీసుకొని వెళ్ళారు మేడం అమ్మ వాళ్ళ దగ్గరికి. అక్కడికి తీసుకొని వెళ్తే 3 months 5 months వచ్చినాక అమ్మోళ్ళు బాతులు అమ్ముకొని వచ్చేసినాక ఫోన్ చేసి మాట్లాడదాంలే, ఇంకా పిలిపిద్దాము, కాపురంకి వెళ్ళాలి కదా, ప్రెగ్నెన్సీ కదా అని నాన్న అన్నాడు మేడం. అంటే ఈ అమ్మాయి నాకు మాత్రలు వేసి తీసేసింది అని చెప్పాను కదా మేడం. మళ్ళీ అమ్మాయి మాత్రలు ఇచ్చిందా? ఆ అమ్మాయి నాకు అంటే నాతో బానే ఉంది, నాతో బానే మాట్లాడుతుంది, బాగుంది. నాకు తెలియకుండా అమ్మాయి ఫోన్ చేసి నీ భార్య ఇట్లా తిరుగుతుంది అట్లా చేస్తుంది అని చెప్పిందంట మేడం. ఎవరితో తిరుగుతున్నావని చెప్పింది? ఎవరితో తిరుగుతున్నానని చెప్పలే, ఎవరితో తిరుగుతుంది ఆటోల్లో వెళ్ళొద్ది, ఆడికి వెళ్ళొద్ది, ఏడికి వెళ్ళొద్ది అని అనింది మేడం. ఆ అబ్బాయి ఎవరైనా ఫస్ట్ నాకు చెప్పలే, ఎట్టంటే అట్ట అడిగాడు, వాడి కాడు కొడుకుంటున్నాడు, వీడి కాడు కొడుకుంటున్నాడా, బాగా పుట్టాడా, బాగున్నాడా కడుపులో ఊడానని బాగా అడిగాడు మేడం. వాయిస్ రికార్డింగ్ అవును అవన్నీ మా నాన్న విన్నాడు మేడం. అప్పుడు పిలిపించి విడాకులు తీపించాడు, ఇంటికి బాధలు ఎల్లకాలం పడలేము, నువ్వు కొట్టించుకోవడం మేము బాధలు పడ్డాం అవసరమా, ఈ బిడ్డంటే మేము సాక్కుంటావులే అని చెప్పాడు మేడం. అప్పుడు అబ్బాయిని పిలిపించే లోపలికే కోపం వచ్చేసింది మేడం ఆ మాటలకి. ఎట్టండి అంత చెడ్డగా అడిగాడు. నేను షర్ట్ పట్టుకున్నాను మేడం. ఆ అబ్బాయి నన్ను కొట్టబోతుంటే మా నాన్న అడ్డం వచ్చి ఆ అబ్బాయిని పట్టుకొని కొట్టబోయాడు మేడం. అప్పుడు అక్కడ అబ్బాయి పెద్ద ఇష్యూ చేసేసాడు మేడం. అప్పుడు సర్ద పెట్టుకోవాల్సింది పోయి ఇంకా పెద్ద ఇష్యూ చేసాడు. అప్పుడు అంటే పెద్దోళ్ళలోనే మాకు విడాకులు అయిపోయింది మేడం.